క్వశ్చన్ నెంబర్ 1. భారత రాజ్యాంగంలోని మౌలిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడ్డాయి? ఆప్షన్ ఏ 42వ సవరణ, ఆప్షన్ బి 44వ సవరణ, ఆప్షన్ సి 52వ సవరణ, ఆప్షన్ డి 73వ సవరణ. ఆన్సర్ ఆప్షన్ ఏ 42వ సవరణ. మిగిలిన 3 సవరణలు దేనికి సంబంధించినవో కామెంట్లో చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 2. భారతదేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించిన సవరణ ఏది? ఆప్షన్ ఏ 42వ సవరణ, ఆప్షన్ బి 44వ సవరణ, ఆప్షన్ సి 73వ సవరణ, ఆప్షన్ డి 86వ సవరణ. ఆన్సర్ 73వ సవరణ. క్వశ్చన్ నెంబర్ 3. భారతదేశపు మొదటి బయోస్ఫియర్ రిజర్వ్ ఏది? ఆప్షన్ ఏ సుందర్బన్స్, ఆప్షన్ బి నీలగిరి, ఆప్షన్ సి నందాదేవి, ఆప్షన్ డి గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఆన్సర్ ఆప్షన్ బి నీలగిరి. క్వశ్చన్ నెంబర్ 4. భారతదేశంలో ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ను కొలవడానికి ప్రస్తుతం ప్రధానంగా ఉపయోగించే సూచీ ఏది? ఆప్షన్ ఏ WPI, ఆప్షన్ బి CPI, ఆప్షన్ సి IIP అండ్ ఆప్షన్ డి GDP డిఫ్లేటర్. ఆన్సర్ ఆప్షన్ బి CPI. క్వశ్చన్ నెంబర్ 5. భారతదేశంలో వస్తు మరియు సేవల పన్ను GST ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆప్షన్ ఏ 1 ఏప్రిల్ 2016, ఆప్షన్ బి 8 నవంబర్ 2016, ఆప్షన్ సి 1 జూలై 2017 అండ్ ఆప్షన్ డి 1 ఏప్రిల్ 2018. ఆన్సర్ ఆప్షన్ సి 1 జూలై 2017. క్వశ్చన్ నెంబర్ 6. భారతదేశంలో కాఫీ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ బి కర్ణాటక. క్వశ్చన్ నెంబర్ 7. సింధు నాగరికతలో గ్రేట్ బాత్ ఏ నగరంలో ఉంది? ఆప్షన్ ఏ హరప్ప, ఆప్షన్ బి లోథల్, ఆప్షన్ సి మొహంజదారో అండ్ ఆప్షన్ డి ధోలావీరా. ఆన్సర్ ఆప్షన్ సి మొహంజోదారో. క్వశ్చన్ నెంబర్ 8. ఇలాహీ అనే నూతన కాలమానాన్ని ప్రవేశపెట్టిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆప్షన్ ఏ బాబర్, ఆప్షన్ బి అక్బర్, ఆప్షన్ సి జహాంగీర్ అండ్ ఆప్షన్ డి షాజహాన్. ఆన్సర్ ఆప్షన్ బి అక్బర్. క్వశ్చన్ నెంబర్ 9. కణంలో శక్తి కేంద్రం పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ రైబోజోమ్, ఆప్షన్ బి మైటోకాండ్రియా, ఆప్షన్ సి న్యూక్లియస్ అండ్ ఆప్షన్ డి గోల్గి బాడీ. ఆన్సర్ ఆప్షన్ బి మైటోకాండ్రియా. క్వశ్చన్ నెంబర్ 10. మన శరీరంలో ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే అవయవం ఏది? ఆప్షన్ ఏ కాలేయం, ఆప్షన్ బి క్లోమగ్రంథి, ఆప్షన్ సి మూత్రపిండం అండ్ ఆప్షన్ డి ప్లీహం. ఆన్సర్ ఆప్షన్ బి క్లోమగ్రంథి ప్యాంక్రీజ్. క్వశ్చన్ నెంబర్ 11. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి కర్ణాటక అండ్ ఆప్షన్ డి ఒడిస్సా. ఆన్సర్ ఆప్షన్ బి తెలంగాణ. క్వశ్చన్ నెంబర్ 12. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదం ఏ విప్లవానికి సంబంధించినది? ఆప్షన్ ఏ అమెరికా విప్లవం, ఆప్షన్ బి రష్యా విప్లవం, ఆప్షన్ సి ఫ్రెంచ్ విప్లవం అండ్ ఆప్షన్ డి చైనా విప్లవం. ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రెంచ్ విప్లవం. క్వశ్చన్ నెంబర్ 13. భారత ఎన్నికల కమిషన్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పడింది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 280, ఆప్షన్ బి ఆర్టికల్ 324, ఆప్షన్ సి ఆర్టికల్ 356 అండ్ ఆప్షన్ డి ఆర్టికల్ 368. ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 324. క్వశ్చన్ నెంబర్ 14. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జూన్ 1, ఆప్షన్ బి జూన్ 5, ఆప్షన్ సి జూలై 5, ఆప్షన్ డి ఏప్రిల్ 22.
ఆన్సర్ ఆప్షన్ బి జూన్ 5. క్వశ్చన్ నెంబర్ 15. భారతదేశ జాతీయ ఆదాయాన్ని నేషనల్ ఇన్కమ్ అంచనా వేసే అధికారిక సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఆర్బీఐ, ఆప్షన్ బి సెబీ, ఆప్షన్ సి ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అండ్ ఆప్షన్ డి నీతి ఆయోగ్. ఆన్సర్ ఆప్షన్ సి ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. జనరల్ స్టడీస్ నుంచి ఇవి చాలా రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్. ఎవ్రీ ఇయర్ ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయి. సో ఇలాంటివి మరిన్ని క్వశ్చన్స్ చేద్దాం. ఈ 15 మార్క్స్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్లో తెలపండి. మీకు ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.